ఏయూ విద్యార్థులు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. సమస్యలను పరిష్కరించేందుకు దసరా వరకు సమయం ఇచ్చారు విద్యార్థులు. సమస్యలు పరిష్కరిస్తామని వీసీ రాజశేఖర్ హామీ ఇవ్వడం ఆందోళనను తాత్కాలికంగా విరమించారు విద్యార్థులు. దసరాలోపు సమస్యలను పరిష్కరించకపోతే మళ్లీ ఆందోళనకు దిగుతామని విద్యార్థులు హెచ్చరించారు. రైట్, విశాఖలోని ఏయూ క్యాంపస్ వద్ద మా ప్రతినిధి అనిల్ అందుబాటులో ఉన్నారు. అనిల్, ఈ పార్షియల్గా ఆందోళనలు విరమించడానికి గల కారణాలేంటి? విద్యార్థులు ఏం చెప్తున్నారు? ఆల్రెడీ దసరా లోపు వరకు సమస్యలు పరిష్కారం చేయాలి, లేకపోతే ఉధృతం చేస్తాము ఆందోళన అన్నట్టుగా చెబుతున్నారు విద్యార్థి సంఘాల నేతలు. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తిక్, ఆంధ్ర యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలపై గతంలోనే విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థులు కూడా అనేక సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. సమస్యలను వెంటనే పరిష్కరించాలని పలుమార్లు డిమాండ్ చేశారు. అలాగే ఆందోళనలు కూడా చేసినప్పటికీ ఏమాత్రం ఇటు ఏయూ అధికారుల్లో కానీ ప్రభుత్వంలో కానీ స్పందన రాకపోవడంతో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే నిన్న బీఈడీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి మణికంఠ మృతి చెందిన తర్వాత ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. కనీసం అంబులెన్స్లో ఆక్సిజన్ కూడా అందుబాటులో లేకపోవడం, ఏయూలో ఉన్నటువంటి డిస్పెన్సరీ సరిగ్గా పనిచేయకపోవడం, డిస్పెన్సరీలో ఉన్నటువంటి సిబ్బంది సమయానికి రాకపోవడం, లేకపోతే అక్కడ ఎవరు అందుబాటులో లేకపోవడం, అలాగే మెరుగైన వైద్య సదుపాయాలు లేకపోవడం కారణంగానే మణికంఠ మృతి చెందాడని విద్యార్థి సంఘాలతో పాటు తోటి విద్యార్థులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ దశలోనే ఈరోజు ఉదయం ఏయూ ప్రాంగణానికి చేరుకున్నటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున వీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. వీసీ కార్యాలయం వద్దకు వెళ్ళి అక్కడే బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఈ పోరాటం అనేది కొనసాగినట్టుగానే భావించాల్సి ఉంటుంది. వందలాది మంది పోలీసులు మోహరించారు. అడుగడుగున విద్యార్థుల ఉద్యమాన్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం మీద దిగి వచ్చినటువంటి వీసీ విద్యార్థులతో బహిరంగంగా చర్చలు జరిపారు. విద్యార్థుల తాలూకా సమస్యలు విన్నారు. తానైతే రాజీనామా చేసేది లేదని, విద్యార్థులు సమస్యలు చెప్తే పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. గతంలోనే జూలై 23వ తారీఖున విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. విజ్ఞాపన పత్రాన్ని కూడా ఇచ్చారు. డిమాండ్స్తో కూడుకున్నటువంటి పత్రాన్ని కూడా వీసీకి సమర్పించారు. అప్పుడు నెల రోజులు అంటే ఆగస్టు 23వ తేదీ నాటికి పూర్తిగా పనులన్నీ పూర్తి చేస్తాం, ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్ని సౌకర్యాలు మెరుగుపరుస్తామని వీసీ హామీ ఇచ్చినప్పటికీ కూడా అందులో ఏమాత్రం పురోగతి కనిపించలేదు. ఇప్పుడు కూడా హామీని అలాగే గాలికి వదిలేస్తారని విద్యార్థులు కూడా నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇటు రెవెన్యూ సిబ్బందితో పాటు పోలీసులు, ఉన్నతాధికారుల మధ్య వీసీతో బహిరంగ చర్చలు విద్యార్థులు నిర్వహించారు. సమస్యలన్నీ కూడా వీసీకి తెలియజేశారు. ఖచ్చితంగా దసరా సెలవులు పూర్తయిన తర్వాతే ఈ పనులన్నీ పూర్తి కావాలి, డిస్పెన్సరీలో మెరుగైన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు విద్యార్థులకు హాస్టల్లో ఉన్నటువంటి సౌకర్యాలను మెరుగుపరచాలి, ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తిరిగి ఉధృతం చేస్తామని కూడా ప్రభుత్వాన్ని, ఇటు అధికారులను కూడా హెచ్చరించారు. అయితే దసరాలోపు పనులన్నీ పూర్తి చేస్తారా, లేకపోతే విద్యార్థులు మళ్ళీ ఉద్యమం చేసే విధంగా అధికారులే చేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. కార్తిక్. థ్యాంక్ యూ అనిల్.